హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి టీడీపీ వైపు నుంచి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా వరుస పెట్టి మాట్లాడడం, లేకుంటే చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం మనం చూస్తున్నాం సార్. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడానికి అమిత్ షా గారు ఒప్పుకోలేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి ఆయన తన వర్షన్ అయితే చెప్పారు. అంటే ఇది పొలిటికల్‌గా ఆయన చెప్పారా? లేకుంటే నిజంగా బీజేపీ వైపు నుంచి ఏ రకంగా అభిప్రాయాలు ఉన్నాయి సార్ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారి విషయంలో? ఇప్పుడు ఒక్కడే డిప్యూటీ సీఎం ఉండాలి అనే విధానం ఏం లేదు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు. అయితే ఈ డిప్యూటీ సీఎం అనేది ఆరో వేలు. ఈ డిప్యూటీ సీఎం అనేది ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పదవిగా కనిపిస్తుంది కానీ దానికి ఉండేటువంటి అధికారాలు ఏమీ ఉండవు ప్రత్యేకంగా. ఓకే. కాబట్టి ఎందుకు అడుగుతున్నారు అనేది చూడాలి. అంటే అంబటి రాంబాబు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పడానికి ఇది ఎలా ఉంటుందంటే, వైఎస్ఆర్సీపీ పాలన నడుస్తున్న రోజుల్లో ఇక్కడి నుంచి ఈ వీళ్ళు వాలంటీర్ల ద్వారా కొన్ని వేల మంది అమ్మాయిలు ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయారు. నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల నుంచి సమాచారం ఉంది అని ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినప్పుడు, ఆ సమాచారం డిస్క్లోజ్ చేయండి, ఎలా వచ్చింది మీకు సమాచారం అని చెప్పి చాలామంది అడిగారు ఆయన. ఇది కూడా దాదాపు అలాంటిదే. అంటే మాకు కేంద్రం నుంచి సమాచారం ఉంది అని ఏదైనా చెప్పచ్చు. అమిత్ షా గారు బీజేపీకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడే మాట్లాడతారు. ఆ ఇబ్బంది ఉన్న పరిస్థితి ఏం కనబట్టలేదు. వాళ్ళు రాష్ట్ర వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే చాలా క్లియర్గా పురంధేశ్వరి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. ఏ గందరగోళం జరిగినప్పటికీ ఆవిడ పెద్దగా స్పందించటం లేదు. పాజిటివ్ ఆర్ నెగిటివ్, కనీసం అభినందనలు తెలియజేసే కార్యక్రమాలు కూడా ఏం చేయట్లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చాలా అద్భుతంగా ఉందని కూడా ఎక్కడ అంటలేదు. మూగబోయినటువంటి వీణలాగా ఉంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. అది ఒక వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా వాళ్ళు అలా వ్యవహరిస్తున్నారు. అడపాదడపా ఎవరైనా బయట మీడియా అడిగిన సందర్భంలో ఏదో మాట్లాడుతున్నారు తప్ప విడిగా వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ కార్యకలాపాల్లో కానీ యాక్టివ్ రోల్ తీసుకోవాలి అని అనుకోవడం లేదు. ఒక రకమైన వ్యూహాత్మక మౌనంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అంబటి రాంబాబు గారు ఏదో చెప్పాడు అంతే, అంతకు మించి అందులో వాస్తవం ఉందని నేను అనుకోవడం లేదు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్కి ఇవ్వాలి అనే దానిలో దీనికంటే కూడా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, పిఠాపురంలో వర్మ గారు మీడియా ముందుకు వచ్చి లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తే తప్పే ఉంది అని అడిగాడు ఆయన. మరి ఆయన 1 కోటి మంది పైగా సభ్యత్వం చేర్పించాడు లోకేష్ గారు. తర్వాత యువగళం పాదయాత్రలో అంత దూరం నడిచాడు ఆయన. కాబట్టి ఆయన సేవలకి గుర్తింపు ఉండాలి కదా. ఆ గుర్తింపునిస్తూ ఆయనకు పదవిని ఇవ్వటంలో తప్పే ఉంది, పదవి ఇవ్వమని అడగటంలో తప్పే ఉంది అని ఆయన చాలా క్లియర్గా ప్రపంచం ముందుకు వచ్చి మాట్లాడాడు. ఆ మాట్లాడే క్రమంలో దీనికి విపరీతార్థాలు తీయకండి అని కూడా అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు. 2-3 సార్లు అన్నాడు ఆ మాట. అంటే అక్కడ ఒక ప్రమాదం ఉంది. ఆయన పిఠాపురంలో కూర్చుని మీడియాతో మాట్లాడుతూ లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయమని అంటాం అనేది ఎలా లీడ్ అవుతుంది, ఏ వార్తకు లీడ్ అవుతుంది అనేది తనకు ఒక జ్ఞానం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ని తప్పించి లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయమని నేను అడుగుతున్నానని అనుకునే ప్రమాదం ఉంది, అలా అనుకోకండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఒకళ్ళ కాకుండా ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా పెట్టడం వలన ప్రమాదం ఏమి ఉండదు. కాబట్టి లోకేష్కి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తే కేడర్ సంతృప్తి పడుతుంది అనేది ఆయన ఇంటెన్షన్. ఓకే. పవన్ కళ్యాణ్ని నేను కాదంటలేదు, పవన్ కళ్యాణ్ని తీసేసి అని నా ఉద్దేశం కాదు అనేది అర్థం చేయించడం కోసం వర్మ గారు కొంత తిప్పలు పడ్డాడు. ఇదే అభిప్రాయం చాలామందికి ఉంది. అంటే లోకేష్కు ఒక ప్రాముఖ్యత ఇవ్వటం మాత్రమే కాదు, అతనికి పార్టీ పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు నెమ్మదిగా అప్పచెప్పడం అవసరం.
వచ్చే ఎన్నికలకి సమాయత్తం చేయాలి. ఆయనకి అధికారం ఇస్తే అంటే నిజానికి వాళ్ళ మనసులో మాట ఏంటంటే ప్రభుత్వ పగ్గాలే అప్పజెప్పమని, అంటే ముఖ్యమంత్రిగా ప్రకటించమని, ఉప ముఖ్యమంత్రి అనేది కాదు. తెలుగుదేశం శ్రేయోభిలాషుల మనసులో మాట లోకేష్ను ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు నాయుడు గారు అడ్వైజర్గా ఉంటే బాగుంటుంది. అంటే రూలింగ్లో ఉన్నప్పుడే తన్ని తాను కరెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. అందుకని ఇప్పుడే చేసేయచ్చు కదా అనేది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చేస్తే కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియదు. అందుకని వాళ్ళ నుంచి ఒక అవుట్కమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన కూడా. వస్తే పాజిటివ్గా ఉంటే ఒక అడుగు ముందుకేయడానికి ఆయనకేం పెద్ద ఇబ్బంది లేదు. రెండోది ఆయన ఉద్దేశం ఏంటంటే వచ్చే ఎన్నికల వరకు దీన్ని ఈ గేమ్ని సస్టైన్ చేయగలిగితే మీ అందరి భరోసాతో మీరందరూ చెప్తున్నారు కాబట్టి నేను అతనికి పార్టీ పగ్గాలు ఎన్నికల్లో గెలిస్తే ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పడానికి ఒక బహిరంగ ప్రకటన చేస్తాను, మీరందరూ అండగా నిలబడి మీరు చెప్పిన ప్రకారం గెలిపించుకోండి అని బాధ్యత అందరికీ అప్పచెప్పడం కోసం ఈ నినాదం ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో చూద్దామనే ఉద్దేశంతో ఆయన వెయిట్ చేస్తున్నాడు తప్ప ఆయన మనసులో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఆయన తను సీఎంని చేయాలి అనేదే ఉద్దేశం. అందుకని ఇదేదో చంద్రబాబు నాయుడు గారు మా మాట వింటలేదు అని గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక మౌనం. ఈ వ్యూహంలో మీ వ్యూహాత్మక మౌనం మేము అర్థం చేసుకున్నాం. మేము ఇంకొంచెం అగ్రెసివ్గా ఇదే డిమాండ్ చేస్తూ ఉంటాం. అవసరమైతే మిమ్మల్ని 2-3 మాటలు అంటాను కూడా, దానికి కూడా మీరు మార్జిన్ ఇవ్వాలి మాకు అన్న పద్ధతిలో వీళ్ళ వ్యవహారం నడుస్తోంది. ఎవరెవరైతే ఫోర్ ఫ్రంట్లో ఉండి లోకేష్ని ముందుకు తీసుకురావాలి అని మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ అందరి మనసులో మాట అదే. అందుకని లోకేష్ని ముందుకు తీసుకురావటం, కూటమి స్పిరిట్ని దెబ్బతీయకుండా ఉండేలాగా స్మూత్గా జరపటం ఎలా అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టున్నారు. అటువైపు నుంచి కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేస్తే మనం ఈ కూటమిలో ఉండాలా, లేదు బయటికి వెళ్ళి తిరుగుబాటు జెండా ఎగరేయాలా అనే విషయంలో జనసేనకి వెన్నెముకగా ఉంటున్నటువంటి కాపు సామాజిక వర్గం, కాపు కమ్యూనిటీ అనే పేరుతో కొంత హడావిడి చేస్తోంది బయట. అందుకని అటువైపు కూడా యుద్ధం, మేము ఖాళీగా లేము, మేము కూడా యుద్ధానికి సిద్ధమే అనే ఇండికేషన్స్ ఇచ్చేశారు. ఓకే, దీన్ని సమన్వయపరిచి ప్రభుత్వం ఇబ్బంది పడకుండా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కసరత్తులు చేస్తున్నాడు. అది ఒక కంక్లూజన్కి వచ్చేస్తే ఇప్పుడు చేస్తాడా వచ్చే ఎన్నికల్లో చేస్తాడా అనేది ఆయన ఇష్టం. కానీ ఈ నినాదం అలాగే లైవ్లో సస్టైన్ అయి ఉండాలని ఆయన కూడా అనుకుంటున్నాడు. అందుకని కర్ర వెరగకుండా పాము చావకుండా దీన్ని 3 ఏళ్ల పాటు సస్టైన్ చేస్తారు, చేసి ఎలక్షన్కి వెళ్తారు. ఈ నినాదాలు వర్మ స్థాయిలోనే చేయిస్తున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా లోకేష్కి పార్టీ పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పే ప్రకటన చేస్తాడనేది అర్థం. సార్, ఇప్పుడు జనసేన వాళ్ళు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా, అంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న ఒక నరేషన్ పైన ఈ టీడీపీ వైపు నుంచి కూడా కాస్త కౌంటర్ అటాక్లు స్టార్ట్ అయ్యాయి సార్. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం అన్నది అది టీడీపీ వ్యవహారం, జనసేనకి ఏంటి సంబంధం అన్నట్టుగా వీళ్ళు కూడా కౌంటర్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఒక వారైతే ఈ రెండింటి మధ్య స్టార్ట్ అయిపోయింది సార్. మరి ఎటువైపు అంటే జనసేన నుంచి రావట్లేదు, వాళ్ళు సోషల్ మీడియాలో జనసేన నుంచి అధికారికంగా వాళ్ళేమి యుద్ధంలో లేరు. నేను చెప్పాను కదా ఇందాక, కాపు కమ్యూనిటీ అనే పేరుతోనో ఇంకొక పేరుతోనో అలాంటి చర్చ చేస్తున్నారు తప్ప కాన్షియస్గా వాళ్ళ పార్టీ వైపు నుంచి అధికారిక స్వరం అయితే రాలేదు బయటికి, హోల్డ్ చేసి ఉంచారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చర్చ జరుగుతున్నమాట వాస్తవమే. అది కూడా జనసేన అనుయాయులతోనో మరొకరితోనో కూడా వాళ్ళు చేయించట్లా. టీడీపీ వైపు నుంచి దీనికి రియాక్షన్స్ కొంచెం అధికారికంగానే వస్తున్నాయి.
అధికారికంగా వస్తున్న రియాక్షన్స్లో కూడా వాళ్ళు కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేం జనసేనని కాదనో లేకపోతే పవన్ కళ్యాణ్ని కాదనో ఈ డిమాండ్ చేయటం లేదు. దీని వెనకాల మా పార్టీ పరిరక్షణ ఉద్యమం ఉంది. పార్టీ పరిరక్షణ కోసం మేము అడుగుతున్నాం, బయట వ్యవహారాల గురించి కాదు. పార్టీని వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి తీసుకురావాలంటే ఒక యువ నాయకత్వం ఉండాలి. ఆ యువ నాయకత్వానికి ఒక సరైనటువంటి తర్ఫీదు ఉండాలి, ఒక విజన్ ఉండాలి. అవన్నీ తీసుకురావటం కోసం అతన్ని పవర్లోకి తీసుకురాగలిగితే బాగుంటుంది. అందుకని డిమాండ్ చేస్తున్నాం తప్ప వేరే ఆలోచనలు లేవు. ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాది కాదు అనే ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం అధికారిక స్వరమే వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అందులో భాగంగానే వర్మ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.